శ్రీనివాస్ గారు మీకు మీ కొడుకు కావాలా వద్దా అంటే ఐ వాస్ లైక్ కావాలని సార్ అంటే ఈరోజు నైట్ మీ అబ్బాయిని జైల్లో పెడతాము, రేపు పొద్దురకు ఉంటాడో ఉన్నాడో తెలియదు, కావాలనుకుంటే బెయిల్ తెచ్చుకోండి. తెస్తాను సార్ అంటే పోయి తీసుకురా. బయట మన పరిగెత్తా వచ్చాడు, ఈ లోపల ఐ వాస్ ఆల్రెడీ స్కాడ్. నన్ను జైల్లో పెడతారు, నేను మన చెప్తాను నన్ను జైల్లో పెడతారంటున్నా అంటే భయపడతారా నేను కాపాడుకుంటాను చేస్తాను ఉండరా అనేసి ఆయన 50 ఏళ్ళ వయసులో ఆయన పరిగెత్తుకుని పోతా అంటే నేను బయట చూస్తే పెద్ద వర్షం వస్తుంది. నేను చెప్పాను సార్ ఆయనకి వయసులో పెద్ద ఆయనకి హిందీ కూడా సరిగ్గా రాదు, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ మంది హిందీగా మాట్లాడుతుంటారు, ఆయనకి ఎవరూ తెలియదు, ఇక్కడ బయట వర్షం పడుతుంది, దయచేసి ఆయన పంపించదండి, కొంచెం టైం ఇవ్వండి ఆయనకి, వర్షం తగ్గకపోతాడు అంటే శ్రీనివాస్ గారు కొడుకు కావాలా వద్దా అంటే నేను పోతున్నాను సార్ పరిగెత్తాడు నా ముందే. ఆ వయసులో పరిగెత్తుకుని వెళ్ళిపోయి 2 గంటల తర్వాత మొత్తం తడిసిపోయి నా ముందు నించుకొని వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటా ఇంకా కాపాడుకోలేని వచ్చిందో నేను ఇంకా అయిపోయింది. లాయర్ల దగ్గర మొత్తం కాలేజ్ దగ్గర తిరిగాను నేను 2 గంటలు. పోతే ఎవరు ఆపోజిట్లో అంటే మంచి విష్ణు అంటే బెయిల్ కావాలంటే 5 లక్షలు లేవాలన్నారు. తల తాకట్టు పెట్టి తెస్తాను 5 లక్షలు, తెచ్చిన తర్వాత ఇంకో కేసు పెడతారంట, దానికి తెస్తా 5 లక్షలు, మళ్ళీ కేసు పెడతారంట, దానికి తెస్తారంట. ఆ తర్వాత డబ్బులు లేవు నా దగ్గర, కాపాడుకోలేంటారా, నా మాట దండం పెడతాను, వీడియో డిలీట్ చేశారా.